అయితే చెప్పు, మన బేబీ పుట్టాక వెకేషన్కి ఎక్కడికి వెళ్దాం? నీకు తెలుసు కదా, చాయిస్ విల్ ఆల్వేస్ బి యువర్స్. నీ ఇష్టం, నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. బట్ డోంట్ మిస్ ఫుడ్ ఆన్ టైం, డోంట్ మిస్ టేకింగ్ మెడికేషన్ ఆన్ టైం అండ్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. ఏదైనా ట్రైనింగ్కి వెళ్తున్నావా? అట్లేం లేదు, నథింగ్. ఐ హోప్ టైమ్ విల్ హీల్ ఆల్ ద థింగ్స్. ఇదిగో జ్యూస్ తీసుకో. దేవ్, when my dad selected you, I really didn't know నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటావని. You're just beyond everybody's expectations. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. త్వరగా జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో. బాయ్. Take care. Huh? Dev! What's wrong, Dev? What happened? ఐఎమ్ రియలీ సారీ ఇషా. కొన్ని రోజుల ముందు నాకు ఇన్స్టాగ్రామ్లో క్యాజువల్ ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేశాను అండ్ ఇట్ వాస్ జస్ట్ ఎ క్యాజువల్ చాట్. స్లోగా లైక్ సమ్హౌ ఐ ఫెల్ట్ వెరీ సూతింగ్ వైల్ టాకింగ్ టు హర్ అండ్ సమ్హౌ ఇట్ జస్ట్ ఎండెడ్ అప్ గోయింగ్ ఇన్ టు ఎ కాల్. నార్మల్ కాల్స్ నుంచి కొన్ని రోజులకి అది వీడియో కాల్గా మారింది. టాకింగ్ ఆన్ మ్యూట్ కాల్స్ టు హర్ అండ్ కొన్ని రోజుల తర్వాత షీ సెంట్ ఎ మెసేజ్ సేయింగ్, రే మర్యాదగా డబ్బులు పంపిస్తావా లేదా, లేదంటే నాతో మాట్లాడిన న్యూడ్ వీడియోస్ అన్ని నీ ఫ్యామిలీకి పంపిస్తా. సరే నేను మనీ పే చేస్తాను, జస్ట్ లీవ్ మీ అవుట్ ఆఫ్ ఇట్ అంటే షీ టుక్ ద మనీ. 2 days కామ్గా ఉండింది. మళ్ళీ 3-4 days తర్వాత షీ కాల్డ్ రే అండ్ ఇంకా 3 లక్షలు కావాలి. షీ సెడ్ నువ్వు ఇమీడియట్గా మనీ పే చేయకపోతే నీ న్యూడ్ వీడియోస్ అన్నీ మొత్తం అడల్ట్ వెబ్సైట్స్లో సోషల్ మీడియా నెట్వర్క్స్లో పోస్ట్ చేస్తారని బెదిరిస్తుంది. పంపిస్తావా లేక అప్లోడ్ చేయమంటావా? దిస్ వుడ్ బి ఏ వెరీ స్టింజెంట్ కేస్ అగైన్స్ట్ యూ అండ్ ఇట్స్ ఎ సెక్స్టార్షన్ కేస్. నీ మొత్తం న్యూడ్ వీడియోస్ అన్ని నా దగ్గరకు వచ్చాయి. నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మర్యాదగా డబ్బులు పంపి, లేదంటే ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. I didn't know what to do, Isha. So, I went to a stage. ఒకవేళ ఇది కానీ బయటకు వస్తే ఫ్యామిలీ మెంబర్స్లో నా మీద ఉన్న ఒక ఒపీనియన్, నౌ ఇట్స్ అగైన్ దేర్ కాల్. ఆన్సర్ చే దేవ్. పర్లేదు, ఆన్సర్ చేయి. హలో, రే పవన్ స్టార్, ఇంకా డబ్బు పంపించలేదేంటి? మీ ఆవిడకి వీడియోస్ పంపమంటావా, లేదంటే మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయమంటావా? ఏయ్ నంగనాచి, పంపించవే, ఫ్యామిలీ అంతా కలిసే చూస్తాం. హూ ఇస్ దిస్? దిస్ ఇస్ దేవ్స్ వైఫ్. నువ్వు భయపెట్టేస్తే భయపడిపోతాం అనుకుంటున్నావా? దేవ్కి మేమందరూ ఉన్నాం అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి విషయాల్లో యాజ్ అ ఫ్యామిలీ వీ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ హిమ్. I am going to raise a complaint on you on cybercrime calling 1930. Okay? And you dare repeating such activities again. Stupid. Dev, you don't worry. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక వీక్ సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి టైంలో అర్థం చేసుకునేదే కదా ఫ్యామిలీ అంటే. బీ కూల్. అందరికీ ఒక ముఖ్యమైన సూచన, ఈ మధ్య హనీ ట్రాప్ అనే సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ ఇలాంటి వాటిల్లో అపరిచితులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాక చాలా ఎక్కువసేపు చాట్ చేసి వీడియో కాల్స్ చేయమంటారు. ఆ వీడియో కాల్స్లో న్యూడ్ పిక్చర్స్ లేకపోతే న్యూడ్గా కనిపించి మనల్ని కూడా అలానే చేయమంటారు. అలా చేసినప్పుడు వాళ్ళు ఎంతోమంది స్క్రీన్ రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తారు. మనం డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతాము అండ్ అలాగే మీ రిప్యుటేషన్ నాశనం చేస్తామని బెదిరిస్తారు. ఇలాంటి ఎంతోమంది హై ప్రొఫైల్ వ్యక్తులు అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ని చాలా టార్గెట్ చేస్తున్నారు. అండ్ సొసైటీ వల్ల లేకపోతే ఫ్యామిలీ పరువు పోతుందని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా మనం స్ట్రేంజర్స్ నుంచి, అపరిచితుల నుంచి వీడియో కాల్స్ ఎత్తకూడదు. ఒకవేళ ఎత్తాల్సి వస్తే మన ఫ్రంట్ కెమెరా ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ముఖ్యమైనది ఏంటంటే ఇలాంటి వాటికి మనము ఎప్పుడు లొంగకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఇలాంటి మోసాలకి గురైతే
వెంటనే 1930కి కాల్ చేయండి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కంప్లైంట్ చేయండి.